హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం తీయని బెల్లం చిలకడ దుంపలు చేసుకుందాం. ఇవి అందరికీ తెలిసిందేగా అనుకోవచ్చు, కానీ దీనివల్ల ప్రయోజనం ఏమిటంటే వేసవి కాలంలో ఒంట్లో వేడిని తగ్గించే పదార్థాల్లో ఇది కూడా ఒకటి. మరియు ఈ దుంపల వల్ల ఐరన్, ఫైబర్, ఇతర ప్రోటీన్స్ కంటెంట్స్ 80% ఉంటాయి. నేనైతే 1 కేజీ చిలకడ దుంపలు తీసుకున్నా. శుభ్రంగా పై చెక్కు తీసుకొని నీళ్ళల్లో వేసుకొని శుభ్రంగా కడగాలి. తరువాత నేనైతే ఇలా 2 ఇంచుల సైజులో కట్ చేసుకున్నాను. మీరు తినే సైజుని బట్టి కట్ చేసుకోవచ్చు. ఇంకా చిన్నగా కట్ చేస్తే ముక్క మాత్రం విడిపోయి ఊడిపోతుంది. ఇప్పుడు కిలో దుంపలకి 1/2 కిలో బెల్లం వేసుకున్నాను. తీపి తినేవారు ఇంకో సగం ముక్క వేసుకోవచ్చు. తీపి ఎక్కువైతే తినలేము. కడిగి పెట్టుకున్న ముక్కల్లో 1/4 లీటర్ నీళ్లు పోసుకొని పొయ్యి మీద పెట్టుకొని మంట తక్కువ మీద ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు ఆగి కలుపుకొని ఎసరు నీళ్ళు సరిపోయి ఉన్నాయో లేదో చూసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి 80% ముక్కలు ఉడికాక బెల్లం వేసుకుని 2 యాలకులు పొడి చేసి దాని మీద స్వచ్ఛమైన నెయ్యి సుమారు 50 గ్రాములు వేసుకుని కలుపుకోవాలి. నెయ్యి మాత్రం పక్కాగా వేసుకుంటేనే ఈ టేస్ట్ వస్తుందండి. తినేటప్పుడు ఆ రుచే ప్రత్యేకంగా ఉంటుంది. ఇప్పుడు ముక్కలకి ఆ ఫ్లేవర్ పట్టడానికి ఒక 8 నిమిషాలు సిమ్లో మూత పెట్టి వదిలేద్దాం. ఇప్పుడు మూత తీసి బెల్లం ఒక పాకంలా వస్తుంది. ఇది మాత్రం జాగ్రత్తగా దగ్గర పడే వరకు నిదానంగా కలుపుతూ ఉండాలి. గట్టిగా కలిపితే మాత్రం ముక్క పీస్ అయిపోతుంది.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాలు అలా వదిలేద్దాం. ఇలా సర్వ్ చేసుకొని తింటుంటే మాటల్లో చెప్పలేని స్వీట్నెస్, నెయ్యి వల్ల వచ్చే సాఫ్ట్నెస్ సూపర్గా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, పిల్లలకి చాలా నచ్చుతుంది మరియు హెల్తీ కూడా. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్ యూ.